కర్మణీ వాక్యం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది విత్ ఆప్షన్స్ ఇస్తారు. కర్మణీ వాక్యాన్ని గుర్తుపట్టడం ఎట్లా? ముందర అసలు కర్తరి వాక్యం తెలిస్తే తెలుసు. పోతన భాగవతం రాసిన. ఇంగ్లీష్ లో కూడా వాయిస్ లో చాలా ప్రధానమైనటువంటిది. పోతన భాగవతం రచించను. భాగవతం పోతనచే రచించబడినది. ఈ బడినది పోతన చేత ఈ పదాలు ఉంటాయి. క్రియాపదం డైరెక్ట్ గా ఉండకుండా అమ్మబడినది, కొనబడినది, రాయబడినది. కొన్న రవి పండ్లు కొన్నాడు. పండ్లు రవి ఇచ్చే కొనబడినవి. క్రియాపదాన్ని కొద్దిగా మారిస్తే అది కర్మణీ వాక్యం అయిపోతుంది. ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది. దీన్ని మనం కర్మణీ వాక్యంగా మారుద్దాం. ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది. ఈ ఎల్లమ్మ పండ్లను అమ్ముతోంది, ఇక్కడ క్రియాపదం అమ్ముతోంది కాబట్టి పండ్లు ఎల్లమ్మ చే అమ్మబడుతున్నవి. ఇలా అమ్మబడుతున్నవి కాబట్టి ఈ పదాన్ని మనం చక్కగా క్రియాపదాన్ని గమనిస్తే, మనం దాన్ని కొద్దిగా మారిస్తే కర్మణీ వాక్యాన్ని చక్కగా మనం గుర్తించవచ్చు.